वेलकम टू बानो हिंदी एकेडमी। आप सभी लोगों को बानो हिंदी एकेडमी की ओर से स्वागत है। आज मैं 10वीं कक्षा के 6वां पाठ पढ़ेंगे। टुडे विल डिस्कस अबाउट 6th lesson in 10th class. Let us start. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించినటువంటి 6వ పాఠం గురించి डिस्कस చేయబోతున్నాం। Let us discuss. हमारी राष्ट्रभाषा क्या है? कैन यू से? राष्ट्रभाषा, वेरी गुड। राष्ट्रभाषा हिंदी है, राइट। और राष्ट्रभाषा हिंदी को अंतर्राष्ट्रीय स्तर पर ले जाने के लिए हमें एक कोशिश करेंगे। लेट अस थिंक अबाउट हिंदी, दैट इज आवर नेशनल लैंग्वेज ऑलरेडी यू नो। लेट अस टेक इट इनटू इंटरनेशनल लेवल। लेट अस टेक इनटू इंटरनेशनल लेवल। భారతదేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి జాతీయ భాష అయినటువంటి హిందీ అంతర్జాతీయ భాషగా అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం। ओके, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी हमारा पाठ का नाम है। व्हाट इज द नेम ऑफ द लेसन? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। ओके, यू नो वेरी वेल, गद्य भाग में अनेक तरह के पाठ होते हैं, जैसे कहानी, संवाद, नाटक, और उसी तरह पत्र लेखन भी एक विधा है। In that we can say there are so many types in prose. In that we can say one of the style is patra lekhan, letter writing. Earlier we used to write so many letters, but nowadays it is not happening because of cell phones and so and so. पत्र लिखते समय पत्र में क्या क्या होनी चाहिए? Whenever writing a letter, what type of words, what type of style, what type of concept we used to write, and what type of rules and regulations we had to follow. About that we are going to start. Okay, లెటర్ రాసేటప్పుడు అంటే పత్రలేఖనం అనేటువంటి ఒక ప్రత్యేకమైన కళ. పత్రలేఖనం అనేటువంటిది ఇంతకుముందు మనం లెటర్ రైటింగ్లో ఎక్కువ చూపించేవాళ్ళం, రాసేవాళ్ళం, సెల్ ఫోన్స్ రాకముందు. ఇప్పుడు మెసేజెస్ ఇవన్నీ వచ్చేసినాయి, మీకు తెలుసు. లెటర్ రైటింగ్ ఏంటి, లెటర్ రాసేటప్పుడు ఏది ఫాలో అవ్వాలి, అంటే పత్రలేఖనం చేసేటప్పుడు ఏ విషయాలు ఫాలో అవ్వాలి, ఏ నియమ నిబంధనతో పత్రలేఖనం రాయాలి అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా మీకు తెలుసు హిందీ నేషనల్ లాంగ్వేజ్. భారతీయ స్వాతంత్ర సంగ్రామం సమయంలో ఆ సంగ్రామంలో మన దేశానికి సంబంధించిన వివిధ భాషలకు సంబంధించిన వాళ్ళు, వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కామన్గా ఒక స్లోగన్ ఇవ్వడానికి కానీ, ఒక పిలుపునివ్వడానికి కానీ, ఏ భాష అయితే ఉత్తమం, ఏ భాషలో అయితే చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అర్థమయ్యే భాష ఏంటి అనేటువంటి టాపిక్ని తీసుకున్నట్లయితే, ఎక్కువ మందికి అర్థమయ్యేటువంటి భాష ఏంటి సార్ అన్నట్లేని మహాత్మా గాంధీ గారు స్వతంత్ర సంగ్రామం సమయంలో హిందీ భాష అయితే బాగుంటుందని చెప్పేసి స్వాతంత్ర సంగ్రామంలో హిందీ భాషకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రాన్ని ఇవ్వడమే కాకుండా హిందీ యొక్క సేవలో కూడా ఎక్కువ గడిపాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు తెలుసు ఎందుకు నేషనల్ లాంగ్వేజ్ అయింది, ఎందుకు మీన్స్ రాష్ట్ర భాష, రాజభాషగా హిందీ ఎందుకు ఎన్నుకోబడింది అంటే ఎక్కువ మందికి అర్థమయ్యేటువంటిది, ఎక్కువ మంది మాట్లాడగలిగేటువంటి భాష. అదేవిధంగా హిందీకి ఉన్నటువంటి స్క్రిప్ట్, దేవనాగరి స్పెషాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో రకాలుగా ఎంతోమంది రచనలు రాయడం జరిగింది అని చెప్పుకోవచ్చు భాష డెవలప్మెంట్ కోసం. సో ఇక్కడ మనకి భారతీయ సంవిధానం మీన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3431 అనేటువంటి ఆర్టికల్లో హిందీకి నేషనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటి గుర్తింపు ఇవ్వడం జరిగింది 14 సెప్టెంబర్. దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ 14 సెప్టెంబర్ యాజ్ ఏ హిందీ డే. లైక్ international level, we are also going to enter into international level because our Hindi language is great. Because you know Hindi, what is the meaning of Hindi? Hind, we'll say Jai Hind. Hind means Hindustan. Jai Hind means Hindustan ki jai ho. Hindi means Indian. Bharatiya means Hindi bhasha means Indian language. So as Indian you have to learn Hindi, you have to be proud by learning Hindi. About that, that means already you know in our education system there are 3 languages, 3 bhasha sutra, first language, second language, third language. Nowadays we are learning first language or second language Hindi.
In first language some places, in second language some places we are learning Hindi. Okay, let us discuss about this lesson. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనేటువంటి పాఠంలో ఏ విషయాలు వివరించబడి, ఆ లెటర్లో ఏమి రాయబడి, పత్రలేఖంలో ఏ విషయాలు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. దానిలో పర్టికులర్ మీకు తెలుసు ఉన్ముఖీకరణ, ఉద్దేశ్, విధా విశేష్, విషయ ప్రవేశ్ అలా ఉన్నాయి. దానిలో పర్టికులర్ ఫస్ట్ పార్ట్కి వెళ్ళినట్లయితే अंतर्राष्ट्रीय स्तर पर हिंदी, अंतः प्लस राष्ट्रीय, अंतर्राष्ट्रीय विसर्ग संधि. अंतर्राष्ट्रीय स्तर पर अधिकरण कारक, हिंदी व्यक्तिवाचक संज्ञा, हिंदी व्यक्तिवाचक संज्ञा. ओके, लेट अस डिस्कस अबाउट अंतर्राष्ट्रीय स्तर पर हिंदी. उन्मुखीकरण, उपोद्घातम, 6th लेसन. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी 10th क्लास लेसन. उन्मुखीकरण, उपोद्घातम. पशु पक्षियों का भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्य जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. सी, पशु पक्षियों, पशु और पक्षी द्वंद्व समास, पशु पक्षी, पशु और पक्षी द्वंद्व समास के अंतर्गत आता है. द्वंद्व समास. पशु पक्षियों की भी भाषा होती है. That means you know very well, for animals and birds also they have some own language. Already you know. For example, a crow is making noise. Automatically all crows will make like that noise only. For example, when an animal is making noise, automatically remaining animals also will make like that noise only. Like that they have also their own language. इसका मतलब वे दूसरे का आशय बखूबी, डीपली, बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों का भी मनुष्य जैसी सुविकसित, सुविकसित में उपसर्ग क्या है? सुविकसित, वेल डेवलप्ड भाषा नहीं होती, पर वे सीधी सादी, सीधी डायरेक्टली, सादी सिंपली, आवाजों, आवाज का पर्याय शब्द है ध्वनि, ध्वनि, ध्वनि होती है. आवाजों और क्रियाओं, मीन्स एक्टिविटीज विद द वर्क्स के अपने भाव व्यक्त कर सकते हैं. बड़ी आसानी से खुशी, भय, चेतावनी, खुशी हैप्पीनेस, भय फियर, चेतावनी अलर्ट, आमंत्रण इन्विटेशन जैसी कई भावनाएं, भावनाएं क्वचन, भावनाएं बहुवचन दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी पहचान सकते हैं. అంటే పశు పక్షులకు కూడా భాష ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వే ఏక్ దూసరే కా ఆశయ, వాటిలో ఒక జంతువు, ఒక పక్షి తన యొక్క ఆశయాలు ఏవైతే అనుకుంటుందో అవి డెప్త్గా వేరే వాటికి అర్థమయ్యేలాగా అర్థం చేసుకుంటాయి. అంటే దీని భాష యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బాధతో హే ఈ పశు పక్షియోంకి మనుషు చేసి, పశు పక్షుల యొక్క భాష మనుషుల్లాగా సువికసిత అంటే బాగా డెవలప్డ్గా, బాగా అభివృద్ధి చెందిన భాష కాదు. అయినప్పటికీ పర్వే సీధీ సాది, డైరెక్ట్గా, సాదా సింపుల్గా, ఆవాజం సౌండ్స్ తోటి, శబ్ద కింద ధ్వని, ధ్వనిयों से और क्रियाओं से క్రియలతోటి अपने भाव व्यक्त कर सकते हैं, భావాన్ని వ్యక్తం చేయగలుగుతాయి. बड़ी आसानी से, చాలా సింపుల్ గా, ఖుషి సంతోషాన్ని, భయాన్ని, చేతావని అలర్ట్ అనేటువంటిది అలర్ట్ చేయడానికి, ఆమంత్రణ ఇన్విటేషన్ చేసి కై భావనాలు, ఇలాంటి ఎన్నో భావనలు దర్శకులకు చూపించగలుగుతాయి. किसी पक्षी द्वारा किए, ఒక పక్షి ద్వారా చేసినటువంటి సంకేతాలు అన్య పక్షి भी पहचान सकते हैं. ఇతర పక్షులు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాయి. అంటే దానికి ఉదాహరణకి కాకి, ఒక కాకి వచ్చింది అనుకోండి, మిగతా కాకులు ఈజీగా గ్యాదర్ అయిపోయి అదే సౌండ్ చేస్తూ అర్థం చేసుకుంటాయి. ఒక పక్షి వచ్చింది అనుకో, సౌండ్ చేస్తుంది అనుకోండి, ఆ పక్షి యొక్క సౌండ్ ఈజీగా అర్థం చేసుకుంటాయి. ఒక జంతువు సౌండ్ చేస్తుంది అనుకోండి, ఆ జంతువు సౌండ్ని వేరే జంతువులు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాయి. ఈ విధంగా పశుపక్షులకు కూడా భాష ఉంటుంది. That means automatically you can say there is a pashu pakshi. That means birds and animals have their own language. Automatically with their activities, with their sounds, they can understand easily. But you can say the language whatever they are using, the language whatever they are talking, the language whatever they are making sound, that is not well developed. So vikasit nahi hoti. But indirectly, simply they used to express their feelings with others automatically with happiness and fear and also alert and invitation, like that type of feelings they used to express easily. That means automatically one bird or one animal can understand easily the sound and the invitation and the fear and whatever it may be, other birds, other animals also. This is Unmukhikaran.
ఉన్మీకీకరణలో ఈ విధంగా వివరించడానికి అంటే మనం భాష యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి భాషలోనూ ఇలా ఉంటుంది ఆ భాష. అదేవిధంగా పక్షులు ఒక ప్రత్యేకమైన పక్షికి ఒక సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ తప్ప పరిధి మీకు తెలుసు. కోయల్ మధురగాతి, కోయల్ సౌండ్ చాలా మధురంగా ఉంటుంది. మళ్ళీ మనం వింటూ ఉంటాం. కోకిల అంటుంటాం. చాలా మధురంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది స్పెషల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, అనోఖీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఉన్ముఖీకరణ, ఉపోద్ఘాతం. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి మనం చూద్దాం. నెక్స్ట్ ఉద్దేశం ఏంటి అనేటువంటి చూద్దాం. ఓకే, लेट अस डिस्कस अंतर्राष्ट्रीय स्तर पर हिंदी कैसा पाठ है? पत्र लेखन. कैसा पाठ है? पत्र लेखन. अंतर्राष्ट्रीय संधि विच्छेद कीजिए. अंतः प्लस राष्ट्रीय, अंतर्राष्ट्रीय विसर्ग संधि. राष्ट्रीय में प्रत्यय क्या है? ई. पर कौन सा कारक है? अधिकरण कारक. हिंदी किस प्रकार की संज्ञा है? व्यक्तिवाचक संज्ञा. हिंदी का अर्थ क्या है? हिंद प्लस ई, हिंदी. भारतीय हिंदी भाषा मीन्स भारतीय भाषा, इंडियन लैंग्वेज. ओके, लेट अस गो टू उद्देश्य एंड विधा विशेष. एक बार देखिए प्लीज, सी है और साथ छोड़ने उद्देश्य में छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. सी, छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. मीन्स ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఛాత్రంకు పత్ర లేఖన విషయ, విద్యార్థులకి పత్ర లేఖనకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడము. और అదేవిధంగా ఉన్కే లేఖన్ సృజన్ కే లియే లెటర్స్ రాయడానికి కోసం, క్రియేట్ చేయడం కోసం, లేఖన్ సృజన్ క్రియేటివ్ రైటింగ్, వికాస్ కే సాత్ సాత్ డెవలప్మెంట్ కోసం అంటే దాని యొక్క అభివృద్ధి కోసం, దాంతో పాటుగా సాత్ సాత్ కైసా శబ్ద హై? పునరుక్త శబ్ద. జంట పదాలు రెండు రకాలండి. ఒకే శబ్దం రెండు సార్లు రిపీట్ అయితే దాన్ని పునరుక్త శబ్దం అంటాం. ఒక శబ్దం వేరు శబ్దంతో జాయింట్ చేయబడి ఐఫన్తో ఉన్నట్లయితే దాన్ని युग्म शब्द अंटाరు. उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే పత్ర లేఖన సంబంధించినటువంటి విషయాలు, పత్ర ఎలా రాయాలి అనేటువంటిది, అదేవిధంగా హిందీ మన జాతీయ భాష కాకు అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పుకోవచ్చు. ఓకే, దట్ మీన్స్ the main aim of the lesson, concept of the lesson is you have to, for students we have to explain the different styles of letter writing skills and also how we have to write a letter, and with that automatically we have to explain them अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व. we have to explain the importance of Hindi in international level, means international standard, international level, how Hindi is there. We have to explain in that. ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశం. और विधा विशेष द कॉन्सेप्ट ऑफ द राइटिंग, व्हाट इज दिस? पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक, पत्र पाने वाला के नाम लिखता है. इसमें एक मित्र अपने द्वारा मित्र को हिंदी सीखने तथा उससे होने लाभों के बारे में बता रहा है. अगेन, विधा विशेष. पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. इसमें एक मित्र अपने द्वारा मित्र को हिंदी सीखने तथा उससे होने लाभों के बारे में बता रहा है. అంటే పత్ర గద్యకి ఒక ప్రముఖ విధ. లెటర్ రైటింగ్ అనేటువంటిది గద్య భాగంలో ప్రముఖమైనటువంటి పద్ధతి. ఇక్కడ ఈ లెటర్లో పత్ర విధ అంటే లెటర్ రైటింగ్ అనేటువంటి పాఠంలో పాఠము ప్రేషక్ అంటే ఎవరైతే లేఖ రాస్తూ ఉన్నారో వాళ్ళని ప్రేషక్ అంటాం. ఓకేనా? ఆ ప్రేషక్ అపనే విషయ సే జుడకర్, తన విషయానికి సంబంధించినటువంటి పత్ర పానే వాలా పావక్ कहलाता है. ఎవరైతే పత్ర పొందుతారో వాళ్ళని పత్రం రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని పావక్ అంటారు, పొందేవారు. కే నామ్ లిఖతారు. ఇస్మే ఏక్ మిత్ర, ఇక్కడ మన ఈ పాఠంలో ఒక మిత్రుడు మరొక మిత్రుడికి
హిందీ నేర్చుకోవడం ఏంటి, హిందీ నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి, హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ విధా విశేష్ here पत्र गद्य की एक प्रमुख विधा है. This in prose one of the special style of writing a letter. In this letter writing, here in this lesson, from what does that means who the letter who is writing, that is preshak, and he is writing to pavak. Pavak means the letter, the person who is getting the letter के नाम लिखता है. इसमें in this letter one friend writing a letter to his another friend by explaining about Hindi learning and also what are the benefits to learn Hindi. By learning Hindi, how many benefits you will get. That type of he is explaining in this letter. This is the Vidha Vishesh concept. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్లు అంటే ఇప్పటి వరకు మనం ఉన్ముఖీకరణ, ఉద్దేశ్, విధా విశేష్ 3 భాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భాను హిందీ అకాడమీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు మీ యొక్క ఆదరాభిమానాలు కోరుకునేటువంటి మీ భాను హిందీ అకాడమీ. థ్యాంక్ యూ.